హైదరాబాద్ మార్కెట్లో శ్రీ ఐశ్వర్య బియ్యం అందుబాటులోకి వచ్చాయి. శ్రీ ఐశ్వర్య సంస్థ 3 రకాల బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రముఖ యాంకర్ సుమా చేతుల మీదుగా శ్రీ ఐశ్వర్య బియ్యాన్ని ఆవిష్కరించారు. బాలింత మహిళలను దృష్టిలో ఉంచుకుని బాలింత బియ్యం మార్కెట్లోకి తీసుకొచ్చామన్నారు శ్రీ ఐశ్వర్య ఎండి శ్రీధర్. బాలింత మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ బియ్యం ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. షుగర్ బాధితుల కోసం ప్రత్యేక బియ్యం, పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం ప్రత్యేక బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు యాంకర్ సుమా తెలిపారు. ఐశ్వర్య బాలింతల బియ్యం, అలాగే ఐశ్వర్య లో జిఐ రైస్ అండ్ ఐశ్వర్య ఫంక్షన్ బియ్యం, ఈ మూడిటి ప్రోడక్ట్ లాంచ్ జరిగింది ఇక్కడ. అండ్ చైర్మన్ అండ్ వారే ఈ మొత్తం టోటల్ బ్రాండ్స్ని, అంటే కేవలం మనకి అంతకుముందు వరకు రైస్ అంటే మేబీ బాస్మతి రైస్ అండ్ ఇంకొక రకమైనటువంటి రైస్ నా వరకు తెలుసు, దంపుడు బియ్యం తెలుసు, కానీ ఇన్నిటిని ప్రవేశపెట్టినటువంటి ఒక సంస్థగా వారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్. ఐశ్వర్య బియ్యం ఇంతకుముందే మేము తీసుకొచ్చాం. అది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ అందరితోటి ఆదరింపబడింది. అలాగే ఇప్పుడు ఐశ్వర్య బియ్యం ఏంటంటే డయాబెటీస్ వచ్చిన వాడాలని కొంత అపోహ ఉంది, ఎందుకంటే దంపుడు బియ్యం క్వాలిటీ అని మేము ప్రవేశపెట్టాం కాబట్టి. కానీ అది అందరూ వాడుకునే బియ్యం అది. అలా కాకుండా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు వాడడానికి ప్రత్యేకంగా లో జిఐ రైస్ని తీసుకొచ్చాం. లో జిఐ రైస్ అంటే జిఐ లెవెల్స్ తక్కువగా ఉన్న రైస్ని వాడడం వల్ల డయాబెటీస్ని కంట్రోల్ చేయడమే కాకుండా క్యాన్సర్, అలాగే ఒంటి నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నుంచి నివారించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఈ మధ్యన అందరూ వైద్యులు కూడా లో జిఐ ఫుడ్ను వాడాలని చెప్తున్నారు. అటువంటి లో జిఐ ఫుడ్ని మనం లో జిఐ రైస్లో తీసుకొచ్చి ఐశ్వర్య లో జిఐ రైస్ని తీసుకురావడం జరిగింది. ఇది డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా సంతృప్తికరంగా అన్నం తినడానికి ఉపయోగపడుతుందని, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయడంలో ఇది సహాయకారిగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం.